తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం. మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద, మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది, మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మన టెక్నీషియన్స్, కెమెరామెన్లు, ఎస్ఈఓ టీము, ఎడిటర్స్ ఎవరున్నారో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్ద ఆయన సుమన్ గారికి వాళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ మన ఛానల్ని, మన డిస్కషన్ని, నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి వాళ్ళకి ఒక బ్రేక్ త్రూ రావాలి, వాళ్ళ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి. అది మనకు తెలియదు కూడా తెలియదు. వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా. సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు మన మీద చూపిస్తాయి? మనకి నక్షత్రం వచ్చేటప్పటికి లోన సీడ్ అండి, సీడ్ మనం బీజం. మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట. రాశిలో వచ్చేటప్పటికి 2 నక్షత్రాలు, ఒక పాదం ఉంటుంది అనమాట. జనరల్ కొన్ని రాశుల్లో 3 నక్షత్రాలు కూడా ఉంటాయి. బట్ ఏదైనా కానీ 3 ఉంటాయి. బ్రాడ్ ఐడియా అనమాట. దాన్ని ఇంకా నేరో డౌన్ చేస్తే, ఇంకా మైక్రోస్కోపిక్ డీప్గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. నక్షత్ర ప్రభావం, నక్షత్ర జ్యోతిషం నార్త్లో చాలా చాలా పవర్ఫుల్. చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట. సర్వతో భద్ర చక్ర కానివ్వండి, పతాక చక్రాల కొన్ని వాడుతూ ఉంటారు. చాలా యాక్యురేట్గా ఉంటుందండి ప్రిడిక్షన్ అందులో. అంటే మనం ప్రతిరోజు మూనుని బేస్ చేసుకొని చూసుకుంటూ ఉంటాం. వజ్యం కానివ్వండి, దుర్ముహూర్తం, ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని, చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రానికి ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది. మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే 9 రకాల ఎమోషన్స్ మనకు కలిగిస్తాడండి. కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది, జన్మతార మనల్ని మనం తెలుసుకోవటం, సంపదను సృష్టిస్తుంది. జన్మతార విపత్తులు క్రియేట్ చేస్తుంది. సేమ్ మూన్ మన జన్మ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ని బయటకు తీసుకొస్తుంది. నైదన డిస్ట్రక్షన్ చేస్తుంది. మిత్ర, పరమమిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది. కొంతమందికి మోస్ట్ వెల్విషర్ని ఇస్తుంది. ఇలా ఒక్క దినఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూనుని చూసుకొని ఎలా చూపిస్తున్నాం. ఈ మూన్ లాగా మనకి గురువు, శని, రాహు, కేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మన ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు, శుక్ర, రాహు, కేతులు మన జన్మ నక్షత్రానికి, ఒక్కొక్కరి జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ప్రిసైజ్గా ఉంటుందండి ప్రిడిక్షన్. రైట్. ఇప్పుడు విశాఖ నక్షత్రం ఉందనుకోండి, 1, 2, 3 పాదాలు అంటారు. అంటే అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి? అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేటప్పటికి ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి 24 అవర్స్ ఉంటుందండి ఇంచుమించు అప్రాక్సిమేట్గా. దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఒక నక్షత్రం వచ్చేటప్పటికి 13 డిగ్రీల మనకి చూడండి. మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవటానికి డిగ్రీస్లో అని ఇన్వెంట్ చేసింది ఇండియన్స్. అది డీల్ చేసే జ్యోతిష శాస్త్రంలోనే. ఎవరైనా కనుక జ్యోతిష శాస్త్రము ఇది మూఢనమ్మకం అది ఇది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే. మ్యాథమెటిక్స్తో చేసింది ప్రతిదీ ఎలా, because maths is the base for the science, no? Base for the mathematics invention for the scientific experiments kada, calculations అదే మ్యాథమెటిక్స్ ఆస్ట్రాలజీ వాడుతుంది. సో ఏం చేస్తారంటే సర్కిల్ని 360 డిగ్రీస్గా డివైడ్ చేస్తారు. 27 నక్షత్రాలని డివైడ్ చేసేసి 13 డిగ్రీల 13 మినిట్స్ ఉంటుంది అనమాట. సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటుంది. 3 డిగ్రీ 20 మినిట్స్ ఉంటుంది అనమాట. అంటే మూన్ ఎనీ ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అనమాట. పాదం వచ్చేటప్పటికి 1/4 ఆఫ్ నక్షత్ర. మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది అనమాట. చాలా యాక్యురేట్గా ఉంటుంది. బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము. బట్ నార్త్లో చాలా ప్రిసైజ్గా వాడతారు. గుజరాత్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో, తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళు నక్షత్రం గురించి పట్టుకుంటారండి. రాశి అనేది అసలు వాళ్ళు పట్టుకుంటారు. మన ఆంధ్రాలో ఇక్కడ రాశుల గురించి చాలా. కానీ మన జనరల్గా అందరం మీరందరూ కూడా రాశులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే డేట్ ఆఫ్ బర్త్. నేను యాక్చువల్గా నక్షత్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తానండి. నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉన్న వాళ్ళైతే రాశి పరంగానే తెలుస్తుందంట. కాదండి, నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా అక్కడ వస్తుందండి. ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం. ఎవరిదైనా పేరు కోటేశ్వర్, లైక్ హాసిని, లైక్ హీరా, ఈ పేర్లు ఉన్న వాళ్ళకి కూడాను ఆ హీ అనే అక్షరం స్పెసిఫిక్గా ఆరుద్ర నక్షత్రం 4వ పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడా.
అలా కూడా మనం చూసుకోవచ్చు. పేరు బలమైనా కానివ్వండి, దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాము. జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం. బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి, టైం కన్జ్యూమింగ్. ఎందుకంటే 12 రాసులు పటాపట చెప్పేసి అయిపోతుంది. 27 నక్షత్రాలకు చేయాలి, బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ప్రిడిక్షన్ చాలా యాక్యురేట్గా ఉంటుందండి. రైట్. కానీ 27 నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం? ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు. కరెక్ట్ అండి. మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించే నక్షత్రాలు, బ్రైట్గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట. ఈ నక్షత్రాలు చాలా బ్రైట్గా ఎందుకు ఉంటాయంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రం ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే. మీరు ఇలా చూసారనుకోండి, కొన్ని నక్షత్రాలు మనకి షార్ప్ కనిపిస్తాయి. మనకి 5:30 ఆ టైంకే కనిపించేస్తాయి చంద్రుడితో పాటు. ఆ 1-2 నక్షత్రాలు చాలా బ్రైట్గా దగ్గరుండి కనిపిస్తాయి. చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. అది 1. 2 అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది మనకి. ఇది 2 అనమాట. ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సురేష్ బాబు గారు, పుబ్బ నక్షత్రం వాళ్ళకి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏమేమి రెమెడీస్ పాటించాలో తెలుసుకుందాం. మనకి దీన్ని పూర్వ పాల్గొని నక్షత్రము లేదా పుబ్బ నక్షత్రం అంటారండి. ఈ నక్షత్రం వాళ్ళకి పేరు బలంగా మనం చూసుకుంటే మో, టా, టీ, టు అన్న అక్షరాలంతా మనకి ఇందులో ఉంటాయి. ఆధిపతి వచ్చేటప్పటికి శుక్రుడు. ఈ నక్షత్రానికి అధిపతి, గ్రహాధిపతి శుక్రుడు అనమాట. ఆది దేవత భర్గుడు అంటారు. రాశి సింహరాశి కింద వస్తారనమాట. ఇందులో మనకి కందాయ ఫలితాలు కనుక మనం చూసుకుంటే మార్చి నుంచి జూన్ వరకు, జూలై నుంచి అక్టోబర్ వరకు, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, ఇలా 3 కాలాలు కనుక మనం చూసుకుంటే 3 సీజన్లో ఫస్ట్ వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, ధనం వీళ్ళకి బేసి సంఖ్య ఉండడం వల్ల ఒకటి ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి, జూలై నుంచి అక్టోబర్ కదా విశేషమైన ధనలాభం ఉంటుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు సమఫలము, ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది అనమాట. కష్టానికి తగిన ఫలితం వీళ్ళకి వచ్చేస్తుంది అనమాట. అయితే ఎలాంటి విషయాల్లో ఎలా మనకి వేరే 4 గ్రహాలు ఉంటాయండి, గురువు, శని, రాహు, కేతుల వల్ల అంగగోచారం మనకు కాన్సెప్ట్లో కనుక చూసుకుంటే పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఏప్రిల్ 10th వరకు, అంటే మనం కనుక ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ మనకు ఉగాది వచ్చిన తర్వాత ఒక మంత్, ఒక 10-15 డేస్ కొంచెం మరణ తుల్యం అంటారు. కొంచెం ఏదైనా కనుక సీరియస్ పని చేస్తున్నా, ఇంపార్టెంట్ పని చేస్తున్నా అందులో ఆటంకాలు వచ్చేసి ఆ మొత్తం చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫేవరబుల్గా ఉండదు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు అక్కడ నుంచి చూసుకుంటే రాజ సమాన సౌఖ్యము, లగ్జరీగా కంఫర్టబుల్గా ఉంటారు. శని వల్ల భయాలు కలిగే సంఘటనలు చుట్టూ చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్చి 16 వరకు ధన నష్టము, రాహు వల్ల ధన వృద్ధి జరుగుతుంది. అంటే రాహు వీళ్ళకి చాలా విశేషమైన ధనాన్ని ఇస్తూ ఉన్నారు. కేతు వీళ్ళకి పట్టాభిషేకం, మంచి పొజిషన్ తీసుకొచ్చేసి వీళ్ళకి ఇస్తూ ఉన్నారు అనమాట. అంటే ఒక రకంగా చూసుకుంటే ఒక ప్రమోషన్స్, అథారిటీ, గౌరవం అన్ని కేతు ఇస్తున్నారు. ధనాన్ని రాహు ఇస్తున్నారు. గురు కూడాను రాజసమాన సౌఖ్యం ఇస్తున్నారు. ఇందులో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఏమిటంటే పూర్వ పాల్గొనే నక్షత్రం పుబ్బ వాళ్ళు శని భయాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇంకొకటి ఈ నక్షత్రం వాళ్ళకి అష్టమ శని కూడా ఉంది కాబట్టి దాని యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళ మీద పడి ఉంటుంది. బట్ ఎనీవే శని వల్ల వీళ్ళకి భయం కలిగే సంఘటనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అండి. సో ఎలాంటి కేర్ఫుల్నెస్ ఉండాలి, త్రూ రెమెడీస్ తెలియజేద్దామండి. ఫస్ట్ శనికి ఆయనకి తైలాభిషేక ప్రియుడు. వీళ్ళకి ఖచ్చితంగా క్యాలెండర్ చూసుకొని ఆ క్యాలెండర్ ప్రకారం శని త్రయోదశి ఎక్కడుందో ఒక 100 ml మంచి నువ్వుల నూనె, అంటే బయట కాదండి, మంచి నువ్వుల నూనె వాళ్ళకి చాలా కాస్ట్లీ ఉంటుంది. 1 లీటర్ వచ్చేటప్పుడు నాకు తెలిసి 500-600 దాకా ఉంటుంది. మంచి కాస్ట్లీ నూనె తీసుకోవాలి. మనకి బయట కొన్ని నమ్ముతూ ఉంటారు, అది 15 రూపీస్ 20 రూపీస్కి ఇచ్చేస్తుంటారు. అది ఇట్స్ నాట్ ఒరిజినల్ అండి. మంచి నువ్వుల నూనె తీసుకొని శని మూర్తికి, మనకి శని భగవాన్ని కనిపెట్టడం చాలా ఈజీ. కరెక్ట్గా సూర్య భగవానుడికి ఆపోజిట్లో బ్యాక్ సైడ్లో ఉంటారు. ఆయనకి వెళ్ళిపోయేసి ఒక నల్లటి వస్త్రం మెడలో వేసి దానికి ముందు వీళ్ళు నువ్వుల నూనె ఉంటుంది కదండి, ఆ నువ్వుల నూనె కింద నుంచి పై వరకు పోయారనమాట. పోసి ఒక గుప్పెడు నువ్వులు తీసుకొని ఆ మూర్తి మీద ఇలా మనకి చల్లి, తర్వాత నల్లటి బట్ట ఆయన మెడలో వేసి తమలపాకుల మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టాలి. పెట్టేస్తే ఆయనకి చాలా మొక్కోవాలన్నమాట. ఇలా నీ బాధల నుంచి నాకు ఉపశమనం కలిగించు దేవుడు, లేదంటే ఏదైనా పని ఉంటే ఈ పని చేయబోతున్నాము, లేదంటే ఈ భయం ఉంటే ఈ భయం నుంచి మాకు విముక్తి కావాలి, రక్షించు అని కనుక ఆయనకి శరణ వేరుకుంటే ఆయన పెట్టే బాధల నుంచి చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఇది యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇది ఎన్ని వారాలు చేయమంటారండి? శని త్రయోదశి ఎప్పుడంటే అప్పుడు, ఇన్ని ఇయర్లో 5-6 times ఉంటుంది, అంతకుమించి చెక్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఉండదు అది. సో ఇయర్ అంతా ఆల్మోస్ట్ అది చూసుకొని చెక్ చేసి 5-6 times ఉంటుంది. ఆ డే మిస్ కాకుండా చూసుకోవాలండి. లాస్ట్ 2024లో 6 monthsలో ఓన్లీ 2 times ఒకసారి వచ్చింది అంతే. అంతకుముందు 2 times, మొత్తం ఇయర్ మొత్తం మీద 4-5 times కంటే ఎక్కువ రాదు ఇది. అందుకని ఇది గుర్తుపెట్టుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది ఒక చేసుకోవాలి. దాంతోపాటు
వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. శని పెట్టే బాధల నుంచి ఉపశమనం వస్తుంది. సూర్యోదయం సూర్యాస్తమయం చాలా చిన్నది, వెరీ పవర్ఫుల్ అండి అది. అంటే ఎవ్రీడే మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇవి మంత్రాలు కానీ స్తోత్రాలు కానీ ఒకసారి మనకి వాటి యొక్క ఇంపాక్ట్ మనకు పడదండి. అలా చేసుకుంటూ పోతూ ఉంటే దాని యొక్క ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే అందుకని మనకి ఏం చెప్తారంటే నిరంతర కంటిన్యూస్గా చేయాలంటే ఏం చేసిందా నిరంతర స్థిర భూమి, అంటే ఏదో పైపైన చేసినట్టు కానీ చాలా స్థిరంగా స్ట్రాంగ్గా చేయాలంట. నిరంతర సాధన అని ఈ సాధన అనేది రెగ్యులర్గా చేసుకుంటూ మన లైఫ్లో ఒక హాబీ లాగా పెట్టుకొని, హాబీ కాదు ఇట్స్ అ మ్యాండేట్ లాగా పెట్టుకొని ఏమంటారంటే ఈ మంత్రం చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉండాలి. యాక్చువల్గా మనకి బ్యూటిఫుల్ ఒకటి ఉంటుందండి మనకి చాణక్య అర్ధనీతి శాస్త్రాల్లో. సాంస్క్రిట్లో డీకోడెడ్ ఫామ్లో చాలా ఉంటాయి. అది యాక్చువల్గా మనం చూసే అర్ధనీతి శాస్త్రాలు మన యూట్యూబ్లో చూసాం కదా, ఇవి వేరు, ఇవి సాధారణ. ఇవి కాకుండా అర్ధనీతి సూత్రాన్ని చాలా సీక్రెట్గా సాంస్క్రిట్లో ఉంటాయండి. వాటి మీనింగ్ యాక్చువల్గా తెలుగులో ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేయలేదు, నేను చాలా బుక్స్ చదివాను. బట్ ఆయన మీనింగ్ యాక్చువల్ అందులో ఆయన ఏమంటారంటే మంత్రరక్షణ ఇది సామ్రాజ్య రక్షణ అని చెప్తారనమాట. మంత్రాన్ని ఎవరైతే రక్షించుకుంటారో వాళ్ళు సామ్రాజ్యాన్ని కాపాడుకోగలుగుతారంట. ఎవరైతే వాళ్ళ యొక్క పదవులను కోల్పోతారో, ఎవరైతే వాళ్ళ యొక్క ధనాన్ని కోల్పోతారో వాటి యొక్క కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మంత్రాన్ని వాళ్ళు రక్షించుకోలేదంట. అందుకని చెప్పేసి ఎప్పుడు మంత్రాలు చాంటింగ్స్ ఇవి చేసే వాళ్ళ దగ్గర ఏది పోదండి. మనం పోతుందంటే మనం చేయట్లేదని అర్థం. మన దగ్గరికి వస్తే ఏం చెప్తాం, ఈ మంత్రం చెయ్యి, అది చెయ్యి, ఈ గుడికి వెళ్ళి అని చెప్తాం. మళ్ళీ నువ్వు గో బ్యాక్, యూ ఫర్గట్ యువర్ మంత్రాస్. గురువుల్ని మర్చిపోతాము, శాస్త్రాలను మర్చిపోతాము, చెప్పింది నువ్వు ఇంటిపించుకోము, పెద్దవాళ్ళది బుర్రకి అసలు ఎక్కదు, మన ఇష్టం ప్రకారం మనం పోతాం, ఎక్కడోసారి కింద పడతాం. మళ్ళీ ఈ లఘోవిధమంటే జ్యోతిష్కుల్ని డాక్టర్ని వాళ్ళని కలుస్తాం. మళ్ళీ మేమేం చేస్తాం, గో బ్యాక్ టు ఆశ్రమాలు చేయండి, మెడిటేషన్ చేయండి, దేవాలయాలు తిరగండి, ఈ మంత్రాలు చాంట్ చేయండి. అది చేస్తే మా దగ్గరికి వచ్చే అవసరం ఉండదు కదా, అసలు ముందే పడరు కదా. అందుకని చాలా బ్యూటిఫుల్ అండి మన ఈ వేదాలలో కానివ్వండి, ఈ శాస్త్రాల్లో చాలా బాగా చెప్పారండి. బట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటే అవి మనకి స్కూళ్ళల్లో ఎక్కడ చెప్పరు, ప్రాపర్గా అథెంటికేట్ ఉండదండి. అందుకని తెగ బాధపడిపోతుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పుబ్బ నక్షత్రం వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.